ఒక పిచ్చి కుక్కను తీసుకుపోయి గద్దె మీద కూర్చోబెట్టి ఇదంతా వీడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే గద్దెక్కిండో అప్పటి నుంచి హైదరాబాద్ ని సుఖంగా పెడతలేడు. హైదరాబాద్ వాడు వచ్చినప్పటి నుంచి సుఖం లేదు. స్టార్ట్ చేసింది హైడ్రా నుంచి. కొడంగల్లో గొడవలు, ప్రతి చోట గొడవలు. పబ్లిక్ ని ఎంత పరేషాన్ చేస్తుండ అంటే అంత పరేషాన్ చేస్తుండు. కేసీఆర్ సార్ చెట్లు నాటండి అంటే ఈడేమో చెట్లను అడవులను ధ్వంసం చేయడానికి రెడీ ఉన్నాడు. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 400 acres హైదరాబాద్ మొత్తానికి ఆక్సిజన్, గచ్చిబౌలి సరౌండింగ్ ఏరియాస్ కి ఇది లంగ్స్. ఇది ఇంత నాశనం చేసి నువ్వు ఏం చేస్తావు నువ్వు ఇక్కడ ఐటీ హబ్ ఎవరికి కావాలి? ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నువ్వు కావాలంటే నువ్వు ఇన్వెస్ట్ చేసుకుని నువ్వు అక్కడ పెట్టుకోవచ్చు కదా. నీకు ఫ్రీగా ల్యాండ్ కావాలా? ఫ్రీగా ల్యాండ్ తెచ్చి నీ కమిషన్ల గురించా ఇదంతా? కమిషన్ గురించి ప్రతి ఒక్కటి వీడు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ అసలు సుకూన్ అనేదే కోల్పోయింది. ప్రతి ఒక్కటి నీచంగా. హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఎంతో మంది రావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు అంటే ప్రతి ఒక్క స్టేట్ లో వీడు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ గా డిస్టర్బెన్స్. రియల్ ఎస్టేట్ పోయింది. రైతులు పంటలు పండించుకోవాలన్న వాటర్ లేక కాళేశ్వరం బంద్ పెట్టిండు. చాలా కష్టాలు. రైతులకు కష్టాలే, స్టూడెంట్స్ కి కష్టాలే, ఉద్యోగస్తులకు కష్టాలే, ప్రతి ఒక్కరికి కష్టాలే వీడు రావడం వల్ల.